నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కొత్తగా అర్హులైన వారందరి నుండి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని యోచిస్తోంది. వితంతు పెన్షన్ భాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులుంటారని సర్ప్ అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 చొప్పున పింఛన్ మంజూరుకు నెలకు 61 కోట్లు ఖర్చు కానుంది. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది సామాన్యులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌస్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్ను మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు బదలాయిస్తోంది. దీనికి స్పౌస్ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటి వరకు పెన్షన్ ఆసరా కోల్పోకుండా చేయూతనిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 2.3 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందించింది. అయితే 60 ఏళ్లలోపు వివాహితుడైన పురుషుడు చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛన్ రావడం లేదు. దీంతో వారికి వెంటనే పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వం నోటీసుకు తేవడంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు వితంతు పింఛన్లు అందలేదంటూ పేర్కొంటూ వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం 2019 నుంచి 24 మధ్యకాలంలో 5,50,000 మంది వితంతువులైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే నాటి ప్రభుత్వ హయాంలో అర్హత లేని దరఖాస్తుదారులను వడపోసిన తర్వాత కూడా సుమారు 2 లక్షల మంది వ్యక్తులకు పలు ఇతర కారణాలు చెప్తూ పింఛను నిరాకరించారు. వాస్తవానికి ఈ వ్యక్తులందరూ గత ప్రభుత్వం అమలు చేసిన 6 దశల ధృవీకరణ ప్రక్రియ కింద పింఛన్లకు అర్హత సాధించారు. అయినప్పటికీ వారికి ఆ ప్రయోజనం కల్పించబడలేదు. ఈ వర్గానికి పింఛన్లు అందించేందుకు వీలుగా సంకీర్ణ ప్రభుత్వం ఆ వివరాలను తిరిగి ధృవీకరించే ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది దరఖాస్తుదారులు ఇప్పటికే మరణించినట్లు గుర్తించారు. మిగిలిన అర్హులైన వ్యక్తులకు జూన్ నెలలో పింఛన్లు మంజూరు చేయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగా ఆరోగ్య పింఛన్లతో కలిపి 28 కేటగిరీల్లో పంపిణీ చేస్తోంది. కొత్త పింఛన్ల కోసం దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్లు, అదే ఏడాదికైతే 4,800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈసారి వితంతు పెన్షన్ల కోసమే దాదాపు 1.5 లక్షల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. వీరికి పింఛన్లు అందించిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారి నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేయనున్నారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవి మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించాలి. ప్రభుత్వం నిర్ణయించిన వయసు, ఆదాయ పరిమితుల ప్రకారం మీరు అర్హులో కాదో ముందుగా ధృవీకరించుకోవాలి. అవసరమైన ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఇతర ధృవీకరణ పత్రాలను అందజేయాలి. దరఖాస్తు సమయంలో లబ్ధిదారుని వేలిముద్రలు లేదా ఐరిష్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది మీ ఇంటికొచ్చి విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే మీ దరఖాస్తుకు ఓకే చెప్తారు. కొత్త పింఛన్ కార్డును జారీ చేస్తారు. దరఖాస్తు చేయాలనుకునే వారు లబ్ధిదారుని గుర్తింపు, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, పేదరిక రేఖకు దిగువన ఉన్న ధృవీకరించడానికి రైస్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, వితంతు పింఛన్ దరఖాస్తు కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం, నగదు జమ కావడానికి బ్యాంక్ ఖాతా వివరాలు రెడీ చేసి పెట్టుకోవాలి. దివ్యాంగుల విభాగం కింద ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న 6,50,000 మందిలో 1,00,000 మందికి పైగా అర్హులు కాదని వైద్య పరీక్షల ద్వారా వెల్లడైంది. అర్హులైన వారెవరూ కూడా రాజకీయ కారణాలతో లేదా సాంకేతిక కారణాలతో నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెంచిన పెన్షన్ నిధులతో పాటు కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడినా సంక్షేమమే ప్రాధాన్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.